జరుగుతుంది. మన జాతీయ నాయకుల చిత్రపటాలకు పుష్పమాలలు వేసి జాతీయ జెండాను ఎగరవేసిందిగా కోరుతున్నాను. జాతీయ జెండాను ఎగరవేసిందిగా గౌరవ చైర్మన్ గారిని కోరుతున్నాను. సార్ पंजाब सिंध गुजरात जय 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 గురించి మెన్షన్ చేశారు. వికసిత భారత్ 2047 కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం. అలాగే వీటి కార్యక్రమాల గురించి కూడా మనం చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారు చాలా కొలాబరేటివ్గా చెప్పడం జరిగింది. మెయిన్గా బైపాస్ రోడ్డు, అదేవిధంగా వివిధ కార్యక్రమాలు మనం ఏమైతే చేపట్టుకుందో అవన్నీ కూడా గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతాయని కోరుకుంటూ ఈ సందర్భంగా గౌరవ రోడా చైర్మన్ గారిని ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన వారిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సిబ్బందికి, అతిథులకి, మీడియా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మనకి పెద్దలు బ్రిటిష్ రాజ్యం నుంచి స్వతంత్రం తేవడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. వారందరినీ ఒకసారి స్మరించుకుంటూ, అదేవిధంగా వారు చేసినటువంటి ప్రయత్నం వృధా కాకూడదని, ఏదైతే 100 సంవత్సరాల కంటే వికసిత్ భారత్ 2047 అనే విజన్తో స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి చంద్రబాబు గారి రాష్ట్రంలో ఆయన ముందుకు వెళ్తున్నారు. అనేక అంశాలు క్రోడీకరించుకుని మన దేశం అంటే బాగా పురోగతి చెందిన దేశాల్లో ఒకటిగా ఉండాలని చెప్పేసి మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మన యూడీఏ తరఫు నుంచి కూడా మనం కూడా మన భాగస్వామ్యం ఎంతో కొంత ఉండాలని. గతంలో మీరు చూసినట్లయితే ఏవైతే యూడీఏలు ఉన్నాయో రాష్ట్రంలో ఇవన్నీ కూడా అంటే ఒక పొలిటీషియన్స్కి లేకపోతే కొంతమంది ఉన్నటువంటి అధికారులకి మనీ మేకింగ్ మెషిన్స్గా కానివ్వండి, అలాగే పురోగతి చేయడం కన్నా కూడా విఘాతం కల్పించే ఆర్గనైజేషన్స్గా మనం తయారు చేశారు వీటిని. దానికి పూర్తి విరుద్ధంగా మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఈ మన రాష్ట్ర పురోగతిలో కానివ్వండి, దేశ పురోగతి మనం కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ కానివ్వండి, వచ్చినటువంటి లేఅవుట్ అప్లికేషన్స్ కానివ్వండి, లేదా మన మాస్టర్ ప్లానింగ్ కానివ్వండి, మన చిత్తశుద్ధితో ఆకర్షణీయంగా చేయాలనే ఉద్దేశంతో మనంతా కూడా ఇవాళ పనిచేస్తున్నాం. కాబట్టి మన స్టాఫ్ అందరికీ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇది మనకి బహుశా మాస్టర్ ప్లాన్ కూడా మొత్తం 3210 కిలోమీటర్లకి రాబోతున్న త్వరలో టెండర్ కూడా పూర్తయి మనకి రాబోతుంది. కాబట్టి మనకి ఇంకా ఎక్కువ పని వస్తుంది. మనకి స్టాఫ్ తక్కువ, పని ఎక్కువ. సో దీన్ని వినూత్నంగా ఏ పద్ధతులు అవలంబించి ఏఐ వాడి కొత్త టెక్నాలజీస్ వాడి మన పని సులభతరం ఎలా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు ఏమైనా ఆలోచన ఉన్నా ముందుకు రావాల్సిన కోరుతున్నాం. ఉదాహరణకి మన ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ చేయడానికి ఏఐ వాడి ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి ఒక ఐడియా కూడా చేస్తున్నాం. ఇటువంటి అన్నీ ముందుకు తీసుకెళ్ళి మన ఎక్కువ పనున్నా కూడా దాన్ని సులభతరంగా ఎలా చేయాలనే ఆలోచన అందరూ కూడా చేయాలని కోరుకుంటూ, ఇప్పటివరకు చేసిన పని కూడా ఇంకా చాలా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ మన పెండింగ్ కూడా ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన మీరందరూ కూడా మనసు చేయాలని చెప్పి కోరుకుంటూ కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తాము చెప్పినట్లుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ మిగతా అధికారులు కానీ సిబ్బంది కానీ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎవరైనా కూడా వచ్చి ప్రసంగించదలుచుకుంటే
మాట్లాడవచ్చు.